అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రంతో ఓ మేనరిజాన్ని పెట్టుకున్నాడు. భుజాన్ని కాస్త పైకి ఎత్తి పెట్టాడు. అదొక ట్రెండ్ లా మారింది. పుష్ప చిత్రంలోని పాటల్లోనూ అల్లు అర్జున్ అలానే కనిపిస్తాడు. అలా భుజం పైకి ఎత్తి పెట్టుకుని డాన్సులు ఫైట్లు చేయడం మామూలు విషయం కాదు. కానీ పుష్ప 2 టైం కి వచ్చేసరికి ఆ భుజాన్ని కిందకి దించినట్టుగా కనిపిస్తోంది. పాటల్లో పుష్పకి ఉన్న భుజం సమస్య పోయినట్టుగా అనిపిస్తుంది. పుష్ప చిత్రానికి అల్లు అర్జున్ డైలాగ్స్, నటన, మేనరిజమే హైలైట్. ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆల్రెడీ పుష్పగాడు జనాల్లోకి ఎంతగా వెళ్ళాడో అందరికీ తెలిసిందే. చిన్న పిల్లాడు సైతం భుజాన్ని పైకి ఎత్తి పుష్ప స్టైల్లో నీ అవ్వ తగ్గేదేలే అంటూ బన్నీ మేనరిజం ఆడియన్స్ లో అంత ముద్ర వేసింది. అయితే పుష్ప 2 చిత్రానికి ఆ మేనరిజం ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తోంది. పుష్ప 1 లో బన్నీ భుజాన్ని పైకి ఎత్తి నటిస్తాడు. కానీ పుష్ప 2 నుంచి వచ్చిన కంటెంట్ ను గమనిస్తే బన్నీ తన భుజాన్ని నార్మల్ గా పెట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. పుష్ప మొదటి పాటలో అన్ని పాటల్లోనూ బన్నీ భుజాన్ని పైకి అలానే పైకి ఎత్తి పెట్టాడు. కానీ రెండో పాటలో ఆ పాటల్లో మాత్రం ఆ మేనరిజం కనిపించడం లేదు. మరి ముఖ్యంగా ఫీలింగ్స్ పాటతో అయితే ఆ మేనరిజం ఎక్కడా కనిపించలేదు. ఆ పాట కూడా ఏదో హడావిడిగా పరుగులు పందెంలో రేసులో ఉన్న బీట్లా వెళ్ళిపోతుంది. వారి స్టెప్పులు కూడా అలానే రేసులో పాల్గొనే వారిలో స్పీడ్ గా వెళ్తూనే ఉన్నాయి. ఓ క్షణం పాటు ఎంజాయ్ చేద్దామనే ఫీలింగ్ ను ఈ ఫీలింగ్ పాట ఇవ్వలేదనిపిస్తోంది. అసలు పుష్ప 1 రేంజ్ లో ఆల్బమ్ అయితే దేవిశ్రీ ప్రసాద్ ఇవ్వలేకపోయాడు. అందులో అన్ని పాటల్లోనూ లోకల్ ఫ్లేవర్ కనిపించేది. కానీ ఈ రెండో పార్ట్ సాంగ్స్ ఒక్కటి కూడా అంతగా క్లిక్ అవ్వడం లేదు. చూసేకి పాట ఒక్కటి రీల్స్ ప్రపంచాన్ని ఊపేసింది. దెబ్బలు పడతాయిరో అంటూ శ్రీలీల వేసిన స్టెప్పులు కూడా అంతగా మెప్పించలేకపోయాయి. ఊ అంటావా పాటకు దరిదాపుల్లోకి కూడా ఈ పాట రావడం లేదని నెటిజర్లు అంటున్నారు. పుష్ప 2 చిత్రానికి భారీ ఓపెనింగ్స్ దక్కేలా ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి టికెట్ రేట్లు, అదనపు షోలు ఇచ్చారు. దీంతో టార్గెట్ మరింత ఎక్కువగా ఉండేలా కనిపిస్తోంది. పుష్ప 2 డే 1 నెవర్ బిఫోర్ అనేలా ఉండబోతోంది. ఇంతవరకు ఏ ఇతర ఇండియన్ సినిమాకు లేని రికార్డ్ ని పుష్ప 2 క్రియేట్ చేయబోతుంది. మొదటి రోజే 400 కోట్ల వరకు రాబట్టుకునేలా కనిపిస్తోంది.